రెండోది పోలవరంలో అంటే స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటీకరణ చెయ్యము అని కేంద్రం అఫీషియల్ గా చెప్పదా? ఎందుకు చెప్పాలి? మన మంత్రి చెప్పాడు కదా, ఇంకెవడు చెప్పాలి? ఇంకెవరు చెప్పాలి? రాహుల్ గాంధీ చెప్పాలా? రాహుల్ గాంధీ ఎందుకు చెప్తారు? మోడీ చెప్పాలా? అదే చెప్పాడు కదా, మంత్రి వచ్చి చెప్పాడు కదా, దీన్ని ప్రైవేట్ చేయాలనుకోవట్లేదు, బాగు చేసే ప్లాన్స్ చూస్తున్నాం అని చెప్పింది ప్రభుత్వమే చెప్పింది, మంత్రి వచ్చి చెప్పాడు, ఇంకెవడు చెప్పాలి? ఇద్దరు మంత్రులు వచ్చి చెప్పారు, మంత్రి ప్లస్ సహాయ మంత్రి ఇద్దరు వచ్చి చెప్పారు, నేను అక్కడితో అయిపోయింది కదా. నెంబర్ 1. రెండోది పోలవరం ఏంటి ప్రాబ్లం తెలుసు కదా, ఓపెన్ సీక్రెట్ కదా. దానికి ఏమన్నా ఇప్పుడు మీటింగ్ పెట్టలేదా? కమిటీని పంపించిందా లేదా కేంద్రం? ఇక్కడికి విదేశాల వాళ్ళని పిలిచి పంపించింది కదా, వాళ్ళు చూశారు కదా, వాళ్ళు నివేదికలు రావాలి కదా. ఇంకేం చెప్పాలి? అది మేమే కడతామని చెబుతోంది, గడ్కరీ కూడా చెప్పాడు కదా దాన్ని పరిష్కరిస్తామని. మరి ఇంకేం చెప్పాలి దానికి? ఇంకే హామీ కావాలి? ఆంబుం బుష్ అని రేపు పొద్దున కట్టేస్తారా? ఇలా నాన్న వల్లే కాలేదు, కంప్లీట్ గా ప్రారంభించింది నానే, మరి అప్పుడే అవ్వలేదే. పోనీ అసలు నాన్న చేసి జలయజ్ఞమే పూర్తి కాలేదే, ఎక్కడైంది? ఇక అదొకటి. ఇంకేముంది? ఈ రెండే మేజర్ ఆవిడ చెప్పేటటువంటి స్టీల్ ప్లాంట్, పోలవరం, ఇంకోటి అమరావతి. ఆల్రెడీ మాట్లాడొచ్చారు కదా, అడిగారు వీళ్ళు, వాళ్ళు ఏమిస్తారు ఎంత ఇస్తారు అనేది చెబుతారు అది ఆల్రెడీ. ఇంకోటి దాంట్లో కూడా ఆల్రెడీ గడ్కరీ ఏం చెప్పాడు, ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్